వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7 నుండి 13 తేదీ వరకు జరగనున్నటువంటి శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపన ఉత్సవాలు దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ శోభయాత్ర నిర్వహించారు. విద్యాధరపురంలోని అష్టాక్షరి రామాలయం నుండి ప్రారంభమైన ఈ శోభయాత్ర 4 స్తంభాల సెంటర్, జోజీ నగర్, భవానీపురం, స్వాతి రోడ్డు మీదుగా ఉత్సవాలు జరగబొబ్బూరి ప్రాంగణానికి చేరుకుంది. వందలాది మంది భక్తులు హనుమాన్ పథకాలను చేతబూని ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభయాత్రలో వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం అధ్యక్షుడు దూపకుంట శ్రీనివాసరావు అగ్రభాగాన నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7 నుండి 13వ తేదీ వరకు కృష్ణా తీరంలోని బొబ్బూరి ప్రాంగణంలో హనుమాన్ చాలీసా సమాపన ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. పెనుమాకలోని తమ క్షేత్రంలో ఏడాది పాటు నిర్విరామంగా జరిగిన హనుమాన్ చాలీసా అఖండ పారాయణ ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని ఈ ఉత్సవాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ శోభయాత్రలో సేవా సంఘం ప్రతినిధులు అలపాటి సుందర్రావు, కొప్పురావురి, శ్రీమన్ నారాయణ, బాలగంగాధర్, కోటేశ్వరరావు, శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైష్ణవ మహాదేవి క్షేత్రం రాజధాని అమరావతిలో ఉన్నటువంటి దేవాలయం అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం సంవత్సరం పాటు 2024 ఏప్రిల్ 23 ప్రారంభమైనటువంటి అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఈ నెల 13వ తారీఖుతో 305 రోజులు పూర్తవుతున్న సందర్భంగా 7 రోజుల పాటు 13వ తారీఖు నుండి 7వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు వైభవంగా జరగడానికి నాందిగా ఈరోజు శోభాయాత్ర ఈరోజు ఇక అష్టాక్షరి రామ మందిరం నుంచి ప్రారంభం చేస్తూ స్వాతి రోడ్డు నుంచి బయలుదేరుతూ మన బబ్బూరి గ్రౌండ్కి చేరబోతుంది. ఎంతోమంది ఈ కార్యక్రమానికి వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు 13వ తారీఖు జరగబోయే అఖండ హనుమాన్ చాలీసా చివరి సమాపనోత్సవాల్లో అందరూ పాల్గొని అక్కడ వచ్చేటువంటి చాలా గొప్పదైనటువంటి దైవ స్వరూపంగా ఉన్నటువంటి శ్రీమాన్ దత్తపీఠం శ్రీ గణపతి సత్యనారాయణ స్వామిజీ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సుమారు 50,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా చివరి సమాపనోత్సవం జరుగుతుంది. అటువంటి సమాపనోత్సవానికి నాందిగానే ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే